డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా నెంబర్ సిస్టంలో ఫైనల్ క్లాస్ అంటే మిస్సెల్లేనియస్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. మోహన్ ఎర్న్స్ 60 rupees on first day and spends 50 rupees on the second day. He again earns 60 rupees on the third day and spends 50 rupees on the fourth day, and so on. On which day will he have 200 with him before spending? క్వశ్చన్లో మనకి ఏమంటున్నారంటే, మోహన్ ఫస్ట్ డే 60 రూపాయలు ఎర్న్ చేశారు. సెకండ్ డే 50 రూపీస్ అనేవి ఖర్చు చేశారు. అదేవిధంగా మనకి థర్డ్ డే సిమిలర్లీ 60 రూపీస్ ఎర్న్ చేశారు. అదేవిధంగా ఫోర్త్ డే మనకి స్పెండ్ చేశారు. సో ఇది ఇలాగా ఇలా అవుతూ ఉంటే ఏ రోజు అతని దగ్గర 200 రూపాయలు ఉంటాయని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఎవ్రీ 2 డేస్కి 1 సైకిల్ అనుకుంటే అతని దగ్గర 10 రూపాయలు ఉంటున్నాయి. నెక్స్ట్ థర్డ్ డేకి వచ్చేసరికి 70 రూపీస్ ఉంటున్నాయి. అంటే బిఫోర్ స్పెండింగ్ అంటే ఫోర్త్ డే ఖర్చు చేస్తున్నారు. బిఫోర్ స్పెండింగ్ అడిగాడు కాబట్టి వచ్చేది ఆడ్ డే అవుతుంది. థర్డ్ డే కానీ, ఫిఫ్త్ డే కానీ, సెవెంత్ డే కానీ. ఆప్షన్లో చూసుకుంటే మనకి ఆప్షన్ డి కరెక్ట్. 29th డే ఆడ్ డే. దీని సొల్యూషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే ఇందులో మనకి చూడండి, ఫోర్త్ డే ఎవ్రీ 2 days 1 సైకిల్కి 10 రూపీస్ గెయిన్ అవుతుంది. 10 రూపీస్ అనేది గెయిన్ అవుతుంది. ఎన్ని సైకిల్స్ మనకు తెలీదు, 10n ప్లస్ మనకి ఎవ్రీ థర్డ్ డే చూడండి 60 రూపీస్ అనేవి ఎర్న్ చేస్తున్నారు. బిఫోర్ స్పెండింగ్ అడిగాడు కాబట్టి 60 రూపీస్ యాడ్ చేశాను. టోటల్ మనకి 200 కావాలి. 10n ఈజ్ ఈక్వల్ టు 200లో 60 తీస్తే 140, n ఈజ్ ఈక్వల్ టు 14 days. n ఈజ్ ఈక్వల్ టు 14 days అంటే n సైకిల్స్ 14 సైకిల్స్ వచ్చింది. 14 సైకిల్స్ అంటే ఎన్ని డేస్? 1 సైకిల్ 2 days అయితే 14 సైకిల్స్ 28 days. ఈ 28 days ప్లస్ ఈ 60 రూపీస్ కలిపితే మనకి 200 వస్తుంది. నెక్స్ట్ డే అంటే టోటల్ 29 days. ఈ విధంగా చేయాలి ఈ క్వశ్చన్. ఆప్షన్ డి. బేసిక్గా మనకి ఆడ్ డే అని తెలిసిపోయింది. ఆప్షన్లో ఆడ్ నెంబర్ లేదు కాబట్టి చేసేసాం, లేకపోతే ఈ మొత్తం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. టెర్రీ కన్జ్యూమ్స్ 1700 ml ఆఫ్ మిల్క్ ఎవ్రీ డే. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ విల్ షీ కన్జ్యూమ్స్ ఇన్ 5 weeks? చూడండి, 1700 ml మిల్క్ అనేది ఎవ్రీడే తీసుకుంటుంది టెర్రీ. సో 5 weeks, 1 week వచ్చేసరికి 7 days. 5 weeks అంటే 5 into 7 డేస్లోకి మార్చుకుంటున్నాను. 35 days. 35 days ఇంటూ 1700. 17 5 85, 17 3 51 ప్లస్ 8 అంటే 59.5 లీటర్స్. యాక్చువల్గా 59500 వచ్చింది మిల్లీ లీటర్స్లో. లీటర్లో మార్చుకుంటే 1 liter ఈజ్ ఈక్వల్ టు 1000 ml. 1000 ml అంటే బై 1000 చేస్తే మనకి 3 zeros కాబట్టి 3 1 2 3 59.5 liters. ఆప్షన్ డి. ఇన్ ఏ ఫార్మర్స్ హౌస్ there are chickens and goats. The total number of their heads is 42 and the total number of their legs is 138. Find the number of chickens. చూడండి, ఇన్ ఏ ఫార్మర్స్ హౌస్ చికెన్స్ గోడ్స్ ఉన్నాయంట. టోటల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ అంటే తలలు. హెడ్స్ అనేవి ఉన్నాయి. హెడ్స్ అనేవి ఎవరికైనా ఒకటే ఉంటుంది. సో అప్పుడు మనకి చికెన్ హెడ్ వచ్చేసరికి ప్లస్ గోట్ హెడ్ టోటల్ 42. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ లెగ్స్ అనేవి 138. చికెన్కి మనకి 2 వస్తాయి. సో 2c ప్లస్ గోట్కి 4 వస్తాయి ఈజ్ ఈక్వల్ టు 138. ఓకే, నెక్స్ట్ సాల్వ్ చేస్తే మనకి
2 చేత మల్టిపుల్ చేస్తున్నాం, ఎందుకంటే 2 చేత మల్టిపుల్ చేయడం ఇక్కడ 2c అవుతుంది. 2c క్యాన్సిల్ అయిపోతే మనకి g వాల్యూ వస్తుంది. సో 2 చేత మల్టిపుల్ చేస్తే 2c ప్లస్ 2g ఈజ్ ఈక్వల్ టు 84. ఈ ఈక్వేషన్ వేస్తున్నాను. 2c ప్లస్ 4g ఈజ్ ఈక్వల్ టు 138. సో ఇందులో ఇది తీయాలి, ఎందుకంటే బిగ్గర్ నెంబర్ ఉంది కాబట్టి. ఇది క్యాన్సిల్ అవుతుంది. 4gలో 2g తీస్తే 2g. 138లో 84 తీయాలి. ఫస్ట్ 138లో 84 54 అంటే g ఈజ్ ఈక్వల్ టు 27. మనకి ఏమడిగాడు? ఫైండ్ ది నెంబర్ ఆఫ్ చికెన్స్ కాబట్టి ఈ 27 ఇందులో వేస్తే నాకు చికెన్స్ వస్తాయి. 42లో 27 తీయాలి, టోటల్ 42 కదా. 42లో 27 తీస్తే నాకు చికెన్స్ వస్తాయి. 12 8 తీస్తే 5, 3లో 2 తీస్తే 1, 15. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, బై హౌ మచ్ ఈజ్ 1/6 ఆఫ్ 432 స్మాలర్ దెన్ 3/4 ఆఫ్ 216? అంటే ఈ నెంబర్ స్మాలర్ దెన్, దీనికంటే ఇది ఎంత తక్కువ? ఇది y, ఇది x అనుకుంటే x అనేది ఎంత తక్కువ వైతో పోలిస్తే? స్మాలర్ దెన్ దిస్ వన్ x అంటే xలో y తీయాలి. అలా తీసుకుంటూ పోతే మనకి 3/4 ఆఫ్ 216 మైనస్ 1/6 ఆఫ్ 432. 4 5 జా 4 4 జా 6 7 జా 6 2 జా. ఇది మల్టిపుల్ చేస్తే మనకి 3 4 జా 12, 3 5 జా 15, 16. 162లో 72 తీయాలి, అప్పుడు మనకి 90 అనేది తక్కువ. ఆప్షన్ సి. ఓకే, చూడండి, y ఈ స్మాలర్ దెన్ x అంటే ఇది x పెద్దది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2 bus tickets from city P to Q and 3 tickets from city P to R cost 99, but 3 tickets from city P to Q and 2 tickets from city P to R cost 91. What are the respective fares from city P to Q and from city P to R? So first 2 bus tickets from P to Q plus 3 tickets from city P to R is equal to 99. But 3 tickets from city P to Q and 2 tickets from P to R cost 91. మనకి P to Q, P to R ఈ రెండు అడిగాడు. ఫస్ట్ డిఫరెన్స్ చేసుకుంటే మైనస్ PQ ప్లస్ PR ఈజ్ ఈక్వల్ టు 8. సో డిఫరెన్స్ అనేది 8 రావాలి. ఆప్షన్ ఏ వస్తుంది, ఆప్షన్ బి రావట్లేదు, ఆప్షన్ డి రావట్లేదు, ఆప్షన్ సి వస్తుంది. అంటే ఏ కానీ సి కానీ అవుతుంది. కానీ మనకి PR మైనస్ PQ ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ 23 ఉంది, 23 అనేది PQ. సో మనకి -8 వస్తుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. 8 రావాలి, పాజిటివ్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, దేర్ ఆర్ 40 persons ఇన్ ఏ ప్యాలెస్. ఇఫ్ ఎవ్రీ పర్సన్ షేక్స్ హ్యాండ్స్ విత్ ఎవ్రీ అదర్ పర్సన్, వాట్ విల్ బీ ద టోటల్ నెంబర్ ఆఫ్ హ్యాండ్ షేక్స్? నెంబర్ ఆఫ్ హ్యాండ్ షేక్స్ ఫార్ములా ఆల్రెడీ డిస్కస్ చేసాం. n into n minus 1/2, 40 into 40 minus 1/2 అంటే 20 into 39, 780. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 35 persons, 20 are young and 18 are girls. How many young girls are there in the group? చూడండి, మనకి ఇది సెట్స్లో వస్తుంది, యూనిట్స్ అంటారు. టోటల్ వచ్చేసరికి 35 persons. 20 అనేవాళ్ళు యంగ్, అందులో 18 are girls. 18 are girls. సో ఇక్కడ మనకి ఎంతమంది ఉంటారు? టోటల్ 35 ఉండాలి, అందులో 20 యంగ్స్, 18 గర్ల్స్, టోటల్ 35. అంటే ఇది 38 వచ్చింది. 38 యాక్చువల్గా 35 ఉండాలి, అంటే 3 అనేవాళ్ళు ఇంక్లూడింగ్ అయి ఉన్నారు, అంటే ఈ 3 ఇంక్లూడింగ్ అయి ఉన్నారు.
సో అప్పుడు మనకి యంగల్స్ ఓన్లీ యంగల్స్ 17, ఓన్లీ గర్ల్స్ వచ్చేసరికి 15. మనకి ఏమడిగాడు, హౌ మెనీ యంగ్ గర్ల్స్ ఆర్ దేర్ అంటే యంగ్ అయి ఉండాలి, గర్ల్స్ అంటే 3, ఆప్షన్ బి. దీనికి మనం సెట్స్ పరంగా చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సెట్స్ పరంగా చేసుకుంటే అలా చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అనేది 35 టోటల్. నెంబర్ ఆఫ్ ఏ అంటే గర్ల్స్ అనుకుందాం, ఇది యంగ్ అనుకుందాం. అప్పుడు గర్ల్స్ వచ్చేసరికి మనకి 18 ప్లస్ 20 యంగ్ మైనస్ 2 కలిపి మనకి లేదు, అదే మనకు కావాలి, నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో 35లో 18 ప్లస్ 28 38 తీయాలి, 38 తీస్తే నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ 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 పోతే ప్లస్ అంటే పాజిటివ్ 3, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ వై జెడ్ టుగెదర్ ఎర్న్ 2400 in 15 days. X and Y together earn 1840 in 16 days. Y and Z together earn 1530 in 18 days. What is the daily earning in rupees of Y? First, X plus Y plus Z 2400 in 15 days. Per day లో అయితే by 15. అదే X and Y 1840 in 16 days. Per day కి by 16. Y and Z earns 1530 18 days. Per day కి నాకు కావాలి. ఫస్ట్ ఇది చేస్తే మనకి 160 వచ్చింది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. అదేవిధంగా ఇది చేస్తే మనకి 4 16 4 6 అగైన్ 4 1 4 15 115 3 6 18 3 5 3 1 3 0 6 8 48 85. చూడండి మనకి y కావాలి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ తెలుసు, ఇది కలిపితే మనకి 2y వస్తుంది. ఈ టోటల్ చేసి ఇందులో ఇది మైనస్ చేస్తే నాకు y వాల్యూ వచ్చేస్తుంది, ఎందుకంటే 2 టైమ్స్ ఆఫ్ y ఉంది, ఎక్స్ ఎక్స్ జెడ్ జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది టోటల్ చేసి ఇది మైనస్ చేస్తే సరిపోతుంది. ఇది టోటల్ వచ్చేసరికి 200, 200లో 160 తీస్తే 40, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, Geeta weighs 11.235 kg. Her sister weighs 1.4 times her weight. Find the total weight of both. First, Geeta weight 11.235 kg. Her sister weighs 1.4 times of Geeta's weight. అంటే హెర్ సిస్టర్ బై గీతాస్ వెయిట్ వచ్చేసరికి 14/10. 2 7 2 5. ఓకే, ఇది 10 ఇలానే ఉంచుతాం, 11.10. సో గీతా వెయిట్ ఎంత మనకి 11.235. 1 పార్ట్ వచ్చేసరికి 1.1235. సో మనకి హెర్ సిస్టర్ వెయిట్ కావాలంటే 1 పార్ట్ వచ్చింది కాబట్టి 14 పార్ట్స్ కావాలంటే 1.1235 into 14. 1.1235 into 14. 14 5 70, 14 3 42, 7 49, 14 2 28, 4 32, 14 1 14 3 17, 14 14 15. 15.729 అంటే ఆప్షన్ ఏ. కానీ టోటల్ వెయిట్ ఆఫ్ బోత్ అడిగాడు. సో ఇప్పుడు మనం టోటల్ వెయిట్ అడిగాడు. టోటల్ వెయిట్ అంటే 11.235.
11.235. 26.964. ఆప్షన్ సి. టోటల్ వెయిట్ అంటే హర్ సిస్టర్ వెయిట్, నెక్స్ట్ గీత వెయిట్. నెక్స్ట్ క్వశ్చన్. A maximum of how many pieces of exact 7 cm length can be cut from a 960 cm long rod? ఫస్ట్ యూనిట్స్ చూసుకోవాలి, సెంటీమీటర్. నెక్స్ట్ మనకి ఏం చెప్తున్నాడు, 960 సెంటీమీటర్ లాంగ్ రోడ్లో 17 సెంటీమీటర్ లెంత్ అనేది ఎగ్జాక్ట్ కట్ చేస్తే ఎన్ని పీసెస్ వస్తాయి అంటున్నాడు. అంటే సింపుల్గా మనం భాగిస్తే సరిపోతుంది. 17 5 85, 17 5 85, 17 6 102. సో 8 మిగిలింది, పర్లేదు ఎగ్జాక్ట్గా కాబట్టి మ్యాక్సిమం అని చెప్పాడు కాబట్టి 56 ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. If 3/11 less than x/3 less than 7/11, which of the following can be value of x? 3/11, x/3, 7/11. ఫస్ట్ 11తో మల్టిపుల్ చేయండి. 33/11, 11x/3, 77/11. అంటే ఇక్కడ 3 మిగులుద్ది. 11x/3 ఇక్కడ 7 మిగులుద్ది. నెక్స్ట్ 3 చేత మల్టిపుల్ చేయండి. 3 చేత మల్టిపుల్ చేస్తే 3 3 9. ఇక్కడ 3 3 క్యాన్సిల్ అయిపోద్ది మల్టిపుల్ చేస్తే. అప్పుడు 11x లెస్ దెన్ ఇక్కడ 21. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వేస్తే అనుకో సరిపోతుంది. ఎక్స్ వాల్యూ ఆప్షన్ ఏ 0.5 అంటే 1/2. 11/2 అంటే 5.5. 9 కన్నా పెద్దదా కాదు, కాబట్టి ఆప్షన్ బి ట్రై చేద్దాం. ఆప్షన్ బి 1 వేస్తే ఇక్కడ 11 వస్తుంది. 9 కన్నా పెద్దదా, నెక్స్ట్ 21 కన్నా చిన్నదా, రైట్, ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. If the first number and the second number is 25% and 50% more than the third number respectively, find the ratio between the first and second number. చూడండి, ఇవి పర్సంటేజెస్లో వస్తాయి మనకి. థర్డ్ నెంబరు 100 అనుకుంటే ఫస్ట్ నెంబర్ ఎంత ఉండాలి, ఇది థర్డ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ 25% ఉండాలి, అంటే 125. సెకండ్ నెంబర్ 50% ఉండాలి, అంటే 150%. అయితే మనకి రేషియో బిట్వీన్ ది ఫస్ట్ అండ్ సెకండ్ అంటే ఈ రెండింటికి రేషియో అడిగాడు. ఇది మనకి 25, 5 2 జా 5 5 జా 5 3 జా 5:6. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. సాల్వ్ 1 + 1/2 + 1/4 + 1/8 + 1/16. ఇది మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఎందుకంటే చూడండి, 1/2 మనకి రేంజ్ తీసుకుంటే 1/2/1, నెక్స్ట్ 1/4/1/2 అంటే 1/4 × 2/1 అంటే 1/2 వస్తుంది మనకి ఎవ్రీ టైం. రేంజ్ అనేది r = 1/2, a = 1. మనకి ఇలా అప్ టు n టైమ్స్ ఇవ్వలేదు కాబట్టి అది ఇన్ఫినిటీ. సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ ఫార్ములా వచ్చేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మీకు ఇన్ఫోలో ఇస్తాను, టాప్ రైట్లో ఒకసారి చూడండి. ఆ క్లాసు ఇంపార్టెంట్, అది కొంచెం బేసిక్స్ కూడా చెప్పాను. s ∞ = a/1 - r. a వచ్చేసరికి 1/1 - 1/2. 1/1/2 అంటే 2. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ స్కూల్ పిక్నిక్ గ్రూప్ 2/9 part were adults and the number of children was more than adults by 95. How many children were present there? ఒక స్కూల్ పిక్నిక్ గ్రూప్లో 2/9 part అనేవాళ్ళు అడల్ట్స్ ఉన్నారు. టోటల్ ఎక్స్ అనుకుంటే మొత్తం ఉండేవాళ్ళు 2/9 part అడల్ట్స్ అంటే 2x/9. అదేవిధంగా చిల్డ్రన్స్ అనేవాళ్ళు మోర్ దెన్ అడల్ట్స్ బై 95. అడల్ట్స్ కంటే ఎక్కువ ఉన్నారు చిల్డ్రన్స్. అంటే చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు,
టోటల్ మనం ఎక్స్ అనుకుంటే 2/9 పార్ట్ అడల్ట్స్ ఉంటే చిల్డ్రన్స్ ఎంతమంది ఉంటారు? 7/9. 9లో 2 తీసేయాలి. 7/9. 7/9 టోటల్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎంత? 95 అనేది మోర్ దెన్ అడల్ట్స్ బై 95. డిఫరెన్స్ మోర్ కానీ లెస్ కానీ డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు డిఫరెన్స్ కాబట్టి 7లో 2 తీస్తే 5x/9 ఈజ్ ఈక్వల్ టు 95. నెక్స్ట్ మనకి ఏమడిగాడు? హౌ మెనీ చిల్డ్రన్స్ అంటే 7x/9 అడిగాడు. ఇక్కడ 590 x ఈజ్ ఈక్వల్ టు 19 into 9 చిల్డ్రన్స్ కావాలి. 7/9 ఇంటూ ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 19 into 9 9 క్యాన్సిల్ అయితే 19 sevens అంటే 133. ఓకే, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 52 మైనస్ మాడ్ 8 మైనస్ 20. ఎప్పుడైనా సరే మాడ్లో వాల్యూ నెగిటివ్ వస్తే పాజిటివ్గా మార్చుకోవాలి. ఫస్ట్ 52 మైనస్ మాడ్ 8 మైనస్ 20. 52 మైనస్ 8లో 20 తీస్తే మైనస్ 12. మాడ్లో ఉంది పాజిటివ్ అయిపోతుంది. 52లో 12 తీస్తే 40. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1 dozen of apples weigh 1.8 kg, then find the number of apples of 3 boxes whose total weight is 23.25 kg. అంటే ఒక డజన్ యాపిల్స్ యొక్క బరువు 1.8 kg. ఒక డజను అంటే 12, డజన్ అంటే 12, యాపిల్స్ వచ్చేసి 1.8 kg. అయితే ఫైండ్ ది నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఆఫ్ 3 boxes whose total weight, ఓకే వాటి వెయిట్ ఇచ్చేసాడు 23.25. టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. 12 యాపిల్స్ వెయిట్ ఇచ్చాడు. సో మనకి టోటల్ వెయిట్ ఇచ్చాడు యాపిల్స్ యొక్క. ఎన్ని యాపిల్స్ అడుగుతున్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి సరిపోతుంది. ఎక్స్ ఇంటూ 1.8 ఈజ్ ఈక్వల్ టు 23.25 ఇంటూ 12. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 23.25 ఇంటూ 12/1.8. 6 3 जा 6, 2 जा 3 1 जा 3 7 जा 21, 3 4 जा 3తో తగ్గట్లేదు. ఇది మల్టిపుల్ చేద్దాం. 465/3. 3 1 जा 3 5 जा 3 5 जा 155. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, pick out the set that forms the factors of 36. ఫస్ట్ 36 ఫ్యాక్టర్స్ వేసుకుందాం. 1 36, 2 18, 3 12, 4 9, 6 6. ఓకే, ఇవే మనకు వస్తున్నాయి. 2 3 4 6 9 12 18. 2 3 4 6 9 2 3 4 6 2 3 4 6 9 12 18. ఇక్కడ 18 లేదు. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ది స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 3 more than twice the number. వాట్ ఈజ్ ది పాసిబుల్ నెంబర్? స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ అంటే నెంబర్ ఎక్స్ అనుకుంటే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ అంటే ఈక్వల్ 3 more than twice the number. What is the possible number? x square minus 2x minus 3 is equal to 0. ఫస్ట్ ఆప్షన్ ఏలో 1 వేసి చూద్దాం. 1 స్క్వేర్ 1 minus 2 into 1 minus 2 minus 3 is equal to 0 రావాలి. 1 minus 5 is equal to 0. ఆప్షన్ 1 కాదు. ఆప్షన్ బి కూడా కాదు, 1 ఉంది. ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు. ఆప్షన్ సి ట్రై చేస్తే సో ఆబ్వియస్లీ -1 అవ్వచ్చు. -3 కానీ 3 కానీ ట్రై చేద్దాం. -3 ట్రై చేద్దాం. -3 హోల్ స్క్వేర్ -2 ఇంటూ -3 is equal to 0. 9 minus 6 minus 3 is equal to 0. అంటే 9 minus 9 is equal to 0. మన -3
సాటిస్ఫైడ్ కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 3/10 + 8/15 ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు, చూడండి ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వై అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఏం లేదంటే 1 ఉన్నట్టు, సో 1 = y/x. అదేవిధంగా ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, x/y ఈజ్ ప్రొపోర్షనల్ టు 1 అంటే దీనికి రెసిప్రోకల్ అవుతుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ 3/10 + 8/15, సో ఎల్సిఎం వచ్చేసరికి 30. ఏ విధంగా అంటే బిగ్గెస్ట్ నెంబరు 15 2 చేస్తే మనకి 30 చేత 10 15 డివిజిబుల్ అవుతున్నాయి. సో 10 3 3 × 3 9, 15 2 2 × 8 16 అంటే 25/30, 5/6, 5/6 డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 6/5, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ సబ్ట్రాక్ట్ 64.37 out of 1000.03 and add the resultant obtained from it to the sum of 3.4 and 7.56. what will be its value? సో ఇది మనకి సింపుల్గా క్యాలిక్యులేషన్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఇది చేద్దాం. 3.4 + 7.56, 3.4 + 7.56 అంటే 10.96. ఈ 10.96కి 1003 కలుపుదాం. 1000.03 990101. ఇందులో మనం 64.37 తీయాలి. 9లో 7 తీస్తే 2, 9లో 3 తీస్తే 6, 10లో 4 తీస్తే 6, నెక్స్ట్ 9లో 6 తీస్తే 3. సో ఇక్కడ మనకి 10 ఉంటుంది, 4 వస్తుంది, 46.62 అంటే ఆప్షన్ డి. ఇక్కడ 9. నెక్స్ట్ క్వశ్చన్ Seema got 50 rupees from her father and purchased toffee for 15 rupees. Her mother gave her 30 rupees, but her brother took 40 rupees from her. How much money did she have left? Seema got 50 rupees from her father. Okay, father నుండి 50 rupees get చేసింది. Purchased toffee 15 rupees. 15 rupees toffee purchased. Her mother gave 30 rupees. Her mother gave 30 rupees, but her brother took 40 rupees from her. So total ఇక్కడ 80, ఇక్కడ 57. సో మనకి ఇంకా తన దగ్గర ఎంత ఉన్నాయి, హౌ మనీ డిడ్ షీ హ్యావ్ లెఫ్ట్. 80లో 57 తీస్తే మనకి 23, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 150 rupees of Amit's pocket money was spent on a pair of shoes and 75 rupees on watch. The total amount spent was 3/4 of his total pocket money. What was the amount received by Amit as pocket money? 150 rupees of Amit's pocket money was spent on pair of shoes and 75 rupees on watch. టోటల్గా అతను ఎంత స్పెండ్ చేశాడో వాచ్కి షూస్కి కలిపితే మనకి 225. 150 + 75. సో అందులో ఇది ఎంత అంటే 3/4 ఆఫ్ ఈజ్ టోటల్ పాకెట్ మనీ వచ్చేసి 225. సో టోటల్ ఎంత అవుతుంది, ఫస్ట్ 3 parts కదా, 1 part కనుక్కుందాం. 3 7 3 5 1 part 75 parts అయితే 75 rupees అయితే 4 parts 4 × 75 అంటే మనకి 300, ఆప్షన్ ఏ. ఇది వచ్చేసరికి మీకు హోంవర్క్. ద రిమైండర్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ 27 3/4లో రిమైండర్ ఎంతో మనకి కాల్కులేట్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ click the bell icon for latest updates and notifications. Thank you.